హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు మీకోసం వచ్చేసి ఎకరం 28 లక్షల్లో 2.5 ఎకరాలనే తీసుకురావడం అనేది జరిగిందనమాట. మెయిన్ రోడ్ నుంచి కూడా మనకిందంటే రెండో బిట్ అనేది ఉంటుంది. సో అది 80 ఫీట్ రోడ్డు కూడా ఉంటుందన్నమాట. సో వీడియోలో మీకు క్లియర్గా అనేది మెన్షన్ చేశాను. 2.5 ఎకరాల్లో ఎకరం వచ్చేసి 28 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదు, కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం అర్జెంట్ సేల్ ఉంది. సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే మీకు వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. ఓన్లీ సీరియస్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి. వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారంటే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసేది రోడ్ అండి, 80 ఫీట్ రోడ్ అనమాట, ఆర్ఎన్బి రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి 80 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. అది కూడా మీకు క్లియర్గా అనేది వీడియోలో చూపిస్తాను ఎంతవరకు వర్క్ అయింది ఏంటి అని చెప్పేసి. సో ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ బిట్ కాకుండా ఏంటంటే జూమ్ చేసిన విధానంలో అది మనకి సేల్కి వచ్చింది. సో జూమ్ చేసిన విధానంలో మనకి ల్యాండ్ ఉంది కదా, ఆ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట, అగ్రికల్చర్ ల్యాండ్. సో ఆ ల్యాండ్లోకి వెళ్ళాలనుకుంటే స్ట్రైట్ రోడ్ కాదండి, ఇక్కడ మనకి రోడ్ ఏదైతే ఉందో మట్టి రోడ్డు, ఈ రోడ్లో నుంచి మనకి లోపలికి అన్నది వెళ్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ వాటర్ మొత్తం కూడా కాలువల నుంచి వాటర్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ బావి కూడా ఉంది. సో ఈ బావిలోకి వెళ్తాయి అనమాట. అలాగే బావి కూడా నిండుగా ఉండటానికి ఏంటంటే ఇక్కడ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఆ బావి దగ్గర నుంచి మనకి పొలానికి అనేది వాటర్ సప్లై అనేది అవుతుంది, కరెంటు కూడా ఉందన్నమాట. అది కూడా మీకు ఏంటంటే వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మొత్తం కలిపి 2.5 ఎకరాల్లో ఉంటుంది. అంతేకాదు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకి 40,000 రూపాయలు 40,000 కబుల్తో పాటు ఏంటంటే రైతు బంధు అమౌంట్ కూడా మొత్తం కలిపి 80,000 నుంచి 1 lakh రూపీస్ అనేది మనకి ఇన్కమ్ అన్నది వస్తుంది అనమాట. సో ఇయర్లీ ఇన్కమ్ లాగా. అంతేకాదు ఏంటంటే ఈ ల్యాండ్ వచ్చేసి మనకి రోడ్డు కూడా చాలా నియర్లోనే ఉంటుందన్నమాట. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి ఏంటంటే మనకి ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చూపించడం జరిగింది, పెద్ద బావి కూడా ఉంది అని చెప్పేసి. సో కరెంటు కూడా సప్లై ఉందండి. ఈ బావి ద్వారా ఏంటంటే మోటార్ నుండి వాటర్ సప్లై కూడా ఉంది. సో మోటార్ కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో వాటర్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ పంట భూమికి అయితే అసలు మనకి వాటర్ ప్రాబ్లం అనేది లేదు. 1 ఇయర్కి వచ్చేసి మనకి 2 పంటలు అనేది పండించడానికి కూడా ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది కూడా లేదనమాట. సో మీరు వీడియోలో చూడొచ్చు, ప్రతి క్రాప్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మిర్చితో పాటు ఏంటంటే మనకి మొక్కజొన్న కూడా వేయటం అనేది జరిగింది. సో వ్యవసాయ భూమికి అయితే చాలా మంచి భూమి అండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మీకు మెయిన్ రోడ్డు మనకి వత్సవాయి నుంచి బోనకల్ నుంచి మనకి ఏంటంటే ఫ్లైఓవర్ కనిపించేది వైరా రోడ్ అనమాట, వైరాకి వెళ్ళిపోవచ్చు. సో ఈ బోనకల్ మండలంలో మనకి ఆళ్లపాడు అనే విలేజ్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ చూపించే రూట్లో వచ్చేసి మనకి ఈ రోడ్డే మీకు. సో ఈ రోడ్ వచ్చేసి మనకి 80 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. మీకు వీడియోలో పేపర్ కటింగ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే 80 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. సో మనకి ఆళ్లపాడు కూడా అవసరం లేదండి. ఆళ్లపాడుకి మనకి బిఫోర్లోనే వెళ్ళే దారిలోనే మధ్యలోనే ఈ మనకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంటుంది. జస్ట్ మనకి ఏంటంటే 28 lakhs మాత్రమే చెప్తున్నారు. అది కూడా ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ అంటూ ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం అర్జెంట్ సేల్ అండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం కాల్ చేస్తూ ₹1 అటో ఇటో అయితే మనకి నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట. వీడియోలో కూడా ఏంటంటే డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మీరు డైరెక్ట్గా ఓనర్ నెంబర్కి కాల్ చేసి ₹1 అటో ఇటో ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఇది అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నవారు మాత్రమే కాల్ చేయండి.